తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, బోరు కొట్టేవాడికి గొప్ప ఛాన్స్, ఇది శుద్ధి అనుకున్న వాడు గట్టిగా చప్పట్లు కొడదామా? మరేమనుకుంటున్నారు? ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు 1000 రూపాయలు ఇచ్చామో అంతకంటే తెలియదు, ఎందుకు ఈ నైట్ అంతా సాక్రిఫైస్ చేసామో అంతకంటే తెలియదు. కొట్టండి అంటే కొట్టండి, కూర్చోండి అంటే కూర్చోండి, నిలబడండి అంటే నిలబడండి. కాదు, మనం ఏదో ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఎక్కడికి ఎక్కడికి? నో నో, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. బోర్ కొట్టినప్పుడు గట్టిగా చంపగలదాం. సరే, పిన్ డ్రాప్ సైలెంట్ లో తీసుకుందామని, మిమ్మల్ని అందరినీ నా పాకెట్ లో పెట్టుకుందామని చేయ ప్రయత్నం. ఓకే, అంతేగాని మిమ్మల్ని కించపరచాలని కానీ అవమానించాలని అసలే కాదు. నాకు ఇచ్చినటువంటి ఆ 30 నిమిషాలని నేను చాలా బాగా ఉపయోగించుకున్నాను. ఓకే, నాకు చాలా కష్టం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. అసలు మీరెవరో తెలుసుకుంటే, ఏంటది అసలు నేనెవరో తెలుసుకుంటే నువ్వు రేపు నుంచి టైం అసలు మొదలు పెట్టావు. ఇంకోటి ఏంటి తెలుసా? 2022 ఇదే నెల ఆగస్ట్ ఏ తారీఖు? ఏ టైము? 9 ఏ నిమిషం కదా? ఈ నిమిషం మీ జీవితంలో, ఈ సెకండ్ మీ జీవితంలో రాదు 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 రాదు. ఇది ప్రపంచ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్. ఇది ఎస్ఆర్నో. ఈ నిమిషం నుండి 30 నిమిషాలు అసలే రాదు. ఆ 30 నిమిషాల తర్వాత మీ జీవితంలోకి ఏమి సాధించాలో అనేటువంటి ఆలోచన ఇప్పటి నుంచి మీకు వచ్చేస్తుంది. నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఎవరికో తెలుసా? ఇవన్నీ పక్కన పెట్టండి, ఈ బిజినెస్ వెస్టేజ్ ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు నువ్వెవరు? ఒకసారి బొటవేలు పైకి ఎత్తండి. వేలున్న వాళ్ళు మాత్రమే, ఇంకా కొంతమంది వేయడం. ఎస్, ఈ బొటన వేలు ఒకసారి ఉంటుంది ఏంటి సార్? ఈ బొటన వేలు నీ ప్రక్కడితో కలుస్తుందా? తమ్మ మీ ఇంట్లో వాళ్ళతో, పోనీ మీ ఊరు వాళ్ళతో, మీ జిల్లా వాళ్ళతో అలా ఉంచండి సార్. తమ్మున్న వాళ్ళు మాత్రమే పెట్టండి ఇలా. రైట్, మీ జిల్లా వాళ్ళతో, మీ రాష్ట్రపు వాళ్ళతో, మీ దేశపు వాళ్ళతో, ఈ ప్రపంచంలో నీ తమ్మ ఎవరికి ఉండదు. అంటే నువ్వు ప్రపంచంలో సెపరేట్ కాదా? నువ్వు గ్రేట్ కాదా? నువ్వు హీరో కాదా? నువ్వు ఏదన్నా సాధించడానికి కావలసినటువంటి రింగులు తీసుకుని ఈ లోకంలోకి వచ్చావా లేదా? యు ఆర్ ది సెపరేట్ ఫ్రమ్ ది వరల్డ్, యూనివర్సల్ గ్రేట్. కొట్టండి గట్టిగా. ఒకసారి కళ్ళు ఉన్న వాళ్ళు నా వైపు చూడండి. కళ్ళు లేను గట్టిగా చెప్పడం వల్లమ్మా. ఎస్, ఉన్నావా? కళ్ళు ఉన్న వాళ్ళలాగా ఒకసారి చూడండి. నేను 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసుకోవాలి వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి టైం అది. రైట్, మీ జీవితంలో ఎప్పుడు కూడా ఈ మాట మర్చిపోరు. చేతులు కట్టొద్దు దయచేసి. రైట్, కళ్ళు ఉన్న వాళ్ళు నా వైపు చూడండి. మీకున్నటువంటి ఇమిగ్రేషన్ రెటీనా ప్రపంచంలో, ఈ ప్రపంచంలో నీ పక్క వాళ్ళతో కానీ, నీ ఊరు వాళ్ళతో కానీ, నీ ఇంట్లో వాళ్ళతో కానీ, నీ రాష్ట్రం వాళ్ళతో కానీ, నీ దేశం వాళ్ళతో కానీ చాలా తక్కువ. కాబట్టి ఇతర దేశాలు మనం ల్యాండ్ అయినప్పుడు ఇమిగ్రేషన్ చేస్తారు ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు. కాబట్టి ఈ ప్రపంచంలో నీ కంటికి ఎవరు సమానులు కాదు. నువ్వే ప్రపంచంలో హీరో, తోపు నువ్వే. ఈ ప్రపంచంలో పళ్ళు టీత్స్, పళ్ళు ఉన్న వాళ్ళు ఒకసారి చూసుకుంటే ఉన్నాయా? పళ్ళు లేని వాళ్ళు గట్టిగా చెప్పడం పడదామా? థ్యాంక్ యూ వెరీ మచ్. కంట్రోల్లో ఉన్నారు. ఈ పళ్ళు టీత్స్
వాటి వెనకాల రూగే ఉంటాయి, రూగే గీతలు ఉంటాయి. మన జన్మభూమి ఎక్స్ప్రెస్ లో ఎంతమంది చనిపోయారు భోగిలో అంటే 150 మంది చనిపోయారు. ఎంతమంది? 150 మంది చనిపోయారు అనడానికి గల కారణం పళ్ళు వెనకాల ఉన్నటువంటి గీతలు. వాటిని బట్టి గుర్తించారు. రైట్. ఈ పళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరికి కలవవు. అంటే నువ్వు గ్రేట్ కదా, నువ్వు హీరో కదా, నువ్వు తోపు కదా, నువ్వు ఏదైనా సాధించాలన్నటువంటిది నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి మనిషివు కదా. కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, నీ గురించి నువ్వు తెలుసుకుంటున్నావు. రైట్. చిన్నదాన్ని రైట్. అయితే విషయం ఏంటంటే నీ పళ్ళు ఈ ప్రపంచంలో కలవు, నీ కళ్ళు ఈ ప్రపంచంలో కలవు. నీకున్నటువంటి బ్రెయిన్, డిఎన్ఏ ఏది కూడా ఈ ప్రపంచంలో ఎవరితోటి కలవదు సార్. రైట్. ఇప్పుడు చెప్తాను వినండి. ఒక గ్రంథంలో రాస్తుంది, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది అంటాడు. ఏంటది? బైబిల్ గ్రంథంలో ఉంటుందన్నమాట. నీవు నన్ను ఈ ప్రపంచంలో పంపించిన విధానం చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది అంటాడు. ఏంటి భయం? ఏంటి భయం? ఏంటి ఆశ్చర్యం? ఇప్పుడు దాకా మనం ఆశ్చర్యాలే చెప్పుకున్నాం, మన భయం కూడా ఉంది. చెప్పంటారా? భయం అంటే ఏంటో తెలుసా? మన లోపల ఉండేటువంటి డిఎన్ఏ 63 ట్రిలియన్ కణాలు ఉన్నాయని మన భార్య సార్ చెప్తూ ఉంటారు. ఈ కణాలకు సాగే గుణం ఉంది, 2 మీటర్లు సాగుతుంది. అంటే మన కణాలన్నీ ఒకదానికి ఒకటి ముడివేస్తే దేవుడి దగ్గరకు వెళ్ళిపోవచ్చట. ఎక్కడికి? మన బ్రెయిన్ లో ఉండేటువంటి చీలికలు చేస్తే భూమిని 10 సార్లు చెప్పొచ్చట. 10 times. భూప్రపంచం మీద ఈ జీవికి ఉండేటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ దేనికి లేవట. అందుకనే భూప్రపంచాన్ని పరిపాలించడానికి ఒక్కడు చాలు. ఎంతమంది? ఈ భూప్రపంచాన్ని నాశనం చేయడానికి ఒక్కడు చాలు.